అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి పెన్షన్ సంబంధించి నిధులు పెంచేందుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడు దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నిధులు ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ చాలామంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి రూ. 4,016 అలాగే రూ. 6,016 పెంచేందుకైతే సిద్ధమవుతుందని తెలుస్తుందండి. కాకపోతే మనకి కేవలం అర్హత ఉన్నవారు కలిగి మాత్రమే ఇవ్వనుందన్నమాట. అయితే మనకి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అలాగే ఇంధనం ఇల్లు పథకాలకు సంబంధించి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా. అయితే ఇప్పుడు ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకి నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి. అయితే దీనిపై కూడా మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే మనకి ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి అయితే రూ. 4,000 వరకు కూడా, రూ. 3,000 పొందుతున్న వారికి అయితే రూ. 6,000 వరకు కూడా పెంచేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఎన్నికలు ఏవైతే హామీ అయితే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అయితే అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. గతంలో ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అవే విధంగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ పెంచేందుకు కూడా సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు కూడా నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.